హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము కార్తీక మాసం స్టార్ట్ అయిన సందర్భంగా మనము క్షీరారామలింగేశ్వర స్వామి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. పంచారామాల్లో తృతీయ క్షేత్రం క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయము. ఈ దేవాలయానికి ఎన్నో విశేషాలు అయితే ఉన్నాయి. పార్వతీ సమేతుడైన శ్రీ క్షీరారామలింగేశ్వరుడు బ్రహ్మాది సకల దేవతలతో కొలువు తీరిన పుణ్యక్షేత్రం ఇది. అందుకే జీవితంలో ఒక్కసారి అయినా ఈ క్షేత్రాన్ని సందర్శించాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ ఆలయములో శ్రీ లక్ష్మీ జనార్దనులు, బ్రహ్మ సరస్వతులు, విఘ్నేశ్వర స్వామి, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, వీరభద్రాది సకల దేవతలతో మహర్షులతో శ్రీ క్షీరారామేశ్వరుడు కొలువు తీరి ఉన్నాడు. ఈ క్షేత్రాన్ని పరమ పుణ్యధామంగా మన పురాణాలు పెద్దలు చెప్తున్నారు. శ్రీశైలములో 100 పక్షాలు, గయలో 80 గడియలు, కేదారేశ్వరములో 100 సంవత్సరములు, వారణాసిలో 1 సంవత్సరం, రామేశ్వరములో 1000 ఏళ్ళు, హరిద్వార్లో 8 సంవత్సరాలు భక్తితో నివసిస్తే కలిగే ఫలము ఈ క్షీరారామంలో ఒక్క నిద్రతో లభిస్తుంది. శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దర్శనముతో బ్రహ్మహత్యాది సమస్త పాపాలు పోతాయని శ్రీ మహావిష్ణువు ఈ క్షీరారామలింగేశ్వర స్వామిని ప్రతిష్ఠిస్తూ ఈ క్షేత్ర ప్రాధాన్యత గురించి తెలిపారు. ఇక క్షీరారామం అంటేనే పాలకొలను అని అర్థము. పూర్వము కౌశికుడనే ఋషికుమారుడు ఉపమన్యువు శంకరుని ఆర్తితో పాల కోసం ప్రార్థించాడు. పరమేశ్వరుడు తన త్రిశూలముతో ఒక సరోవరాన్ని నిర్మించి క్షీరసాగరం నుంచి పాలను ఆకర్షించి ఋషికుమారుడికి అందించాడు. అందుచేత ఈ ప్రాంతాన్ని పాలకొలను, పాలకొల్లు, క్షీరపురము అని కూడా అంటారు. ఇక ఈ ఆలయ రాజగోపురము 9 అంతస్తులతో 120 అడుగుల ఎత్తుతో ఉంటుంది. నయన మనోహరంగా కనిపిస్తుంది. ఈ ఆలయ నిర్మాణము చాళుక్య భూమిని కాలంలో జరిగింది. ఈ గోపురము రెడ్డి రాజుల కాలంలో నిర్మించారనే వాదన కూడా ఉంది. ఈ గోపురాన్ని నిర్మించడానికి దక్షిణముగా రామగుండం చెరువు తవ్వారనే ప్రచారం కూడా ఉంది. మరొక విశేషం ఏమిటంటే ప్రతి సంవత్సరము కూడా ఉత్తరాయణ దక్షిణాయన కాలాల్లో సూర్యోదయ సమయంలో సూర్యుని కిరణాలు రాజగోపురం 2వ అంతస్తు నుంచి క్రమంగా ప్రాకారాల మధ్య నుండి స్వామివారిపై ప్రసరిస్తాయి. శ్రీ క్షీరారామలింగేశ్వరుని ఆలయంలోకి అడుగుపెడితేనే ఏదో ఒక దేవతాలోకంలోకి ప్రవేశించిన అనుభూతి కలుగుతుందని భక్తులు చెబుతారు. దానికి కారణం ఆలయం నిండా ఎందరో దేవీ దేవతా మూర్తుల ఉపాలయాలు, ఆలయ స్తంభాలపై అందంగా చెక్కిన పురాణ గాథా శిల్పాలు కనిపిస్తాయి. ఈ క్షేత్రము సర్వదేవతా నిలయము, శివకేశవాద్వైతమునకు ప్రతీక కాబట్టి సంవత్సరం పొడవునా నిత్య కళ్యాణము పచ్చతోరణమై ప్రతి నెలలోనూ ప్రతిరోజు ఏవో ఉత్సవాలు జరుగుతూనే ఉండడం విశేషంగా చెప్పవచ్చు. ఇక ఉగాది, చైత్రశుద్ధ దశమి నాడు స్వామివార్ల కళ్యాణాలు, చైత్రశుద్ధ ఏకాదశి నాడు రథోత్సవము, వినాయక చవితి, శరన్నవరాత్రి ఉత్సవాలు, మహాశివరాత్రి, కార్తీక మాస అభిషేకాలు, జ్వాలాతోరణము, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణము, ముక్కోటి, లక్ష కుంకుమ, లక్ష బిల్వార్చనలు, కోటి బిల్వార్చనలు, సహస్ర ఘటాభిషేకాలు, ఇవే కాకుండా ఆయా సందర్భంలో జరిగే విశేష పూజలు, ఉత్సవాలు కూడా జరుగుతాయి. ఇలా ఎన్నో వింతలు విశేషాలకు నెలవైన క్షీరారామాన్ని ఒక్కసారైనా దర్శించుకోవడం అనేది చాలా ఉత్తమము. ఎందుకంటే నేను మా అత్తవారిల్లు పాలకొల్లు, నేను ఇక్కడ పాలకొల్లులోనే ఉంటున్నానండి. అందుకే క్షీరారామలింగేశ్వర స్వామి గురించి ఇంత బాగా చెప్పగలిగాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.